దుబాయ్ ని సేఫెస్ట్ కంట్రీ, మీరు రండి కొనండి గోల్డెన్ వీసా. ఇవాళ దుబాయ్ ఇంత బహిరంగంగా టూరిస్ట్ అట్రాక్షన్స్ ని చూసి మరి కొట్టడం వల్ల ఎవరికి ఏం మెసేజ్ వెళ్తుంది ఒకసారి మీరు ఆలోచించండి. లేదా పామ్ జుమైరా దగ్గర మీరు పైనుంచి విజువల్స్ చూస్తే మీరు షేక్ అవుతారు. మీరు బుర్జ్ ఖలీఫా దగ్గర డ్రోన్స్ ఇంటర్సెప్ట్ చేస్తారు. ఈ స్కేల్లో యుద్ధం నేనైతే దరిదాపుల్లో ఎక్కడైతే చూడలేదు. అమెరికా, ఇజ్రాయెల్ ఇలాంటివన్నీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని దాటి వెళ్ళి కొడుతున్నాయి, ఇరాన్ ని కొడుతున్నాయి అంటే చాలా ఇంటెలిజెన్స్ ఉండే దేశాలు అనుకోవచ్చు. గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ ఇస్తుంది, మనీ పవర్ అమెరికా దగ్గర ఉంది. వీటిలన్నింటి పేర్చుకొని కొట్టారని చెప్పి తాలిబాన్ వెళ్ళి కొట్టేయడం ఏంటి, దొరికిందే ఛాన్స్ అని. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు డ్రోన్స్ అని ఉంటాయి, చాలా సింపుల్ డ్రోన్స్ అవి. చైనా పాకిస్తాన్ కి చాలా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఇచ్చింది HQ-9 అనే పేరుతో. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటిని దాటుకొని వెళ్ళి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ గుర్తుందా మీకు? ఆపరేషన్ సింధు టైంలో మనం పగలగొట్టాం కదా, అది అప్పటి నుంచి రిపేర్ అవుతానే ఉంది. రావల్పిండిలో ఉంది ఆ లొకేషన్. అది దాన్ని కంప్లీట్ గా ధ్వంసం చేశామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ డైరెక్ట్ గా బయటకు వచ్చి బహిరంగంగా ఫోటోలు పెట్టి మరి చూపిస్తుంది. అఫీషియల్ గా వాళ్ళ సైడ్ నుంచి మిసైల్స్ వీడియోలు తీసి మరి పెడుతున్నారు వాళ్ళు. ఇది పాకిస్తాన్ కి ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ PR. ఆ తాలిబాన్ కు ఉండే ఇంటెలిజెన్స్ కి, వాళ్ళ దగ్గర ఉండే డిఫెన్స్ ఎక్విప్మెంట్ కి వాళ్ళు చేసింది చాలా ఎక్కువ. అండ్ పాకిస్తాన్ పరు నడి రోడ్డు మీద తీసేసినట్టే. అంటే తీయాలంటే ఉండాలి కదా అనే డౌట్ రావచ్చు. ఆ డౌట్ చాలా ఇట్స్ వ్యాలిడ్ డౌట్, బట్ తీసేసినట్టే అనుకోండి. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.